హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. 40+ ఫ్రీ ఐటీ కోర్సెస్ అనేవి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో పైథాన్ లైఫ్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసి 300K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మన ఛానల్ అండి. ప్లేలిస్ట్ కాడ క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. సో మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మీరు నేర్చుకోవచ్చండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లోని అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి 10 క్వశ్చన్స్ ఎవ్రీ హెచ్ఆర్ విల్ ఆస్క్ యూ. సో మీరు ఇంటర్వ్యూస్కి అటెంప్ట్స్ ఇచ్చేటప్పుడు హెచ్ఆర్ మిమ్మల్ని అడిగే 10 క్వశ్చన్స్ ఏంటో ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో టాపిక్లోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, కెన్ యూ టెల్ మీ ఎ లిటిల్ అబౌట్ యువర్ సెల్ఫ్? సో దిస్ క్వశ్చన్ ఈస్ ఆఫెన్ ఆస్క్డ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ అన్ ఇంటర్వ్యూ టు అలౌ యూ టు ప్రొవైడ్ ఎ బ్రీఫ్ ఓవర్వ్యూ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్, ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పైథాన్ డెవలపర్ అనుకోండి. ఐఎమ్ ఏ పైథాన్ డెవలపర్ విత్ 5+ years of experience. I have a strong background in some other technologies and frameworks. And I am passionate about creating efficient and scalable solutions. సో ఇలా మీ ఎక్స్పీరియన్స్ గురించి, మీ స్కిల్స్ గురించి, మీ బ్యాక్గ్రౌండ్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళాలండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఇంట్రెస్ట్ యూ అబౌట్ దిస్ పొజిషన్ అండ్ అవర్ కంపెనీ? సో హెచ్ఆర్ వాంట్స్ టు gauge your level of interest in the company and the role you are applying for. So this is an opportunity to demonstrate your knowledge about the organization. సో ఆర్గనైజేషన్ గురించి అలాగే ఆపర్చునిటీ గురించి కాస్త డెమాన్స్ట్రేట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్? సో ఇక్కడ హెచ్ఆర్కి అయితే హెల్ప్ అవుతుందండి. సో హెచ్ఆర్ అసెసెస్ యువర్ సెల్ఫ్ అవేర్నెస్ అండ్ అబిలిటీ టు రిఫ్లెక్ట్ ఆన్ యువర్ ఓన్ పెర్ఫార్మెన్స్. వెన్ డిస్కసింగ్ వీక్నెస్, ఇట్ అడ్వైజబుల్ టు ఫోకస్ ఆన్ ఏరియాస్ వేర్ యు ఆర్ వర్కింగ్ టు ఇంప్రూవ్. ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను చూడండి. వన్ ఆఫ్ మై స్ట్రెంగ్త్ ఈజ్ మై ప్రొఫిషియన్సీ ఇన్ పైథాన్. సో ఆ పైథాన్లో మీరు ఏది ప్రొఫిషియన్సీ అంటే పైథాన్ రిలవెంట్ లాంగ్వేజెస్ ఆర్ ఫ్రేమ్వర్క్స్ గురించి అయితే మెన్షన్ చేయాలండి ఇక్కడ. సో వన్ ఆఫ్ మై స్ట్రెంగ్త్ ఈజ్ మై ప్రొఫిషియన్సీ ఇన్ పైథాన్ అండ్ డిజాంగో ఫ్రేమ్వర్క్ అని మెన్షన్ చేయొచ్చు. ఐ ఎక్సెల్ అట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఎంజాయ్ tackling complex coding challenges. As for weaknesses, I sometimes focus too much on the detail, but I have been actively working on balancing this with a more holistic views of projects. సో ఈ రకంగా అయితే ఎగ్జాంపుల్ కింద తీసుకుని మీరైతే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, కెన్ యూ డిస్క్రైబ్ ఏ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ యూ హ్యావ్ ఫేస్డ్ అట్ వర్క్ అండ్ హౌ యూ హ్యాండిల్ ఇట్? సో మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే ఏమన్నా ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అనేది మీరు ఫేస్ చేశారా వర్క్లో? సో ఆ సిచ్యువేషన్ మీరు ఎలా హ్యాండిల్ చేశారు అయితే అడుగుతారండి. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఈ క్వశ్చన్ కంపల్సరీ అడుగుతారు. సో ఇక్కడ హెచ్ఆర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. యూజ్ ద స్టార్ మెథడ్. సో సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్, రిజల్ట్ అని చెప్పి ఒక స్టార్ మెథడ్ ఉంటుందండి. సో ఈ స్ట్రక్చర్ ఫాలో అవుతూ మీరు రెస్పాన్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, హౌ డూ యూ హ్యాండిల్ స్ట్రెస్ అండ్ ప్రెజర్? సో దిస్ క్వశ్చన్ ఎయిమ్స్ టు అండర్స్టాండ్ హౌ వెల్ యూ కెన్ మేనేజ్ స్ట్రెస్ ఇన్ ది వర్క్ ప్లేస్. సో వర్క్ ప్లేస్ లో మీరు స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేస్తారో వాళ్ళకైతే అర్థమవుతుందండి. సో కొన్ని శాంపుల్ ఎగ్జాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేయండి. సో ప్రొవైడ్స్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్ట్రాటజీస్ యూ యూస్ టు స్టే కామ్ అండ్ ఫోకస్డ్ అండర్ ప్రెజర్. సో క్లియర్ కదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి, వాట్ ఈస్ యువర్ ప్రిఫర్డ్ వర్కింగ్ స్టైల్? సో హెచ్ఆర్ వాంట్స్ టు ఎన్ష్యూర్ దట్ యువర్ వర్కింగ్ స్టైల్ అలైన్స్ విత్ ద కంపెనీ కల్చర్. బీ హానెస్ట్ అబౌట్ యువర్ ప్రిఫరెన్సెస్ అండ్ హౌ యూ కొలాబరేట్ విత్ అదర్స్. సో ఇక్కడ కంపెనీ కల్చర్ కి మీ వర్కింగ్ స్టైల్ అనేది అలైన్ అవుతుందా లేదా అండ్ హానెస్ట్ ఆన్సర్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. సో టీమ్ మెంబర్స్ తో ఎలా కొలాబరేట్ అవుతారు అండ్ ఎలా ప్రిఫరెన్సెస్ ఇస్తారో అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years? సో దిస్ క్వశ్చన్ యాక్సెసెస్ యువర్ లాంగ్ టర్మ్ కెరీర్ గోల్స్ అండ్ వెదర్ దే అలైన్ విత్ ద పొటెన్షియల్ ఫర్ గ్రోత్ విత్ ఇన్ ద కంపెనీ. సో లాంగ్ టర్మ్ కెరీర్ గోల్స్ గురించి అయితే మీరు మెన్షన్ చేయాల్సి వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మనకి ఈ ఎగ్జాంపుల్ తీసుకుని అయితే మీరు చెప్పొచ్చు. సో in 5 years, I envision myself taking one more leadership responsibilities, possibly in a senior Python developer or team lead role. I am committed to continuous learning and staying at the front end of technological advancements. సో ఈ విధంగా మీరు రెస్పాన్స్ ఇస్తే కనుక హెచ్ఆర్ యాక్సెప్ట్ చేస్తారనమాట. ఆ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, హౌ డూ యూ స్టే అప్డేటెడ్ అండ్ అడాప్ట్ టు ఇండస్ట్రీ చేంజెస్? సో ప్రజెంట్ ఇండస్ట్రీలో చాలా చేంజెస్ అంటూ వస్తున్నాయి అంటే కొత్త టెక్నాలజీస్ ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి సో మీరు కూడా ఎలా అప్ టు డేట్ ఉంటారనేది సో హెచ్ఆర్ ఇక్కడ క్వశ్చన్ అడుగుతారండి. సో దీనికి ఎగ్జాంపుల్ గా మీరు ఎలా చెప్పాలంటే, ఐ స్టే అప్డేటెడ్ బై రెగ్యులర్ పార్టిసిపేటింగ్ ఇన్ పైథాన్ కమ్యూనిటీ ఫోరమ్స్, అటెండింగ్ రిలవెంట్ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్ప్లోరింగ్ న్యూ టెక్నాలజీస్ త్రూ పర్సనల్ ప్రాజెక్ట్స్. దిస్ ఎన్షూర్స్ దట్ మై స్కిల్స్ రిమైన్ కరెంట్ అండ్ అలైన్ విత్ ఇండస్ట్రీ ట్రెండ్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, కెన్ యూ ప్రొవైడ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ టైమ్ యూ డెమాన్స్ట్రేటెడ్ లీడర్షిప్ స్కిల్స్? సో మీరు లీడర్షిప్ పొజిషన్కి మీరు అప్లై చేయకపోయినా సరే
HR is interested in your ability to take initiative and lead in various situations. సో వేరే సిచ్యువేషన్స్ లో కూడా మీరు ఇనిషియేటివ్ గా లీడ్ తీసుకోగలరా లేదా అనేది మీ ఎబిలిటీని అయితే ఇక్కడ హెచ్ఆర్ చెక్ చేస్తారండి. సో దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే, ఇన్ మై ప్రీవియస్ రోల్ ఐ టుక్ ద లీడ్ ఆన్, సో ఒక ప్రాజెక్ట్ గురించి, సో ఆ ప్రాజెక్ట్ లో ఇనిషియేటివ్ ఏం తీసుకున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందండి. సో వేర్ ఐ గైడెడ్ ద టీమ్ త్రూ ఛాలెంజెస్, facilitated effective communication and ensured the successful delivery of the project. So this experience showcased my ability to lead and collaborate effectively. సో ఇలా ఆన్సర్ చేస్తే కనుక మీ రెస్పాన్స్ అనేది హెచ్ఆర్ యాక్సెప్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, వై డు యూ లీవ్ యువర్ ప్రీవియస్ జాబ్? సో ప్రీవియస్ జాబ్ మీరు ఎందుకు వదిలేస్తున్నారు అని చెప్పి అయితే క్వశ్చన్ అడుగుతారు. సో దీనికి ఆన్సర్ అనేది చాలా హానెస్ట్ గా అయితే ఇవ్వండి అండ్ బీ ప్రిపేర్డ్. సో దీనికి ఆన్సర్ చేయడానికి ముందుగానే మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. సో బీ ప్రిపేర్డ్ టు డిస్కస్ యువర్ రీజన్ ఫర్ లీవింగ్ యువర్ ప్రీవియస్ జాబ్. కీప్ ద ఫోకస్ ఆన్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ సచ్ యాజ్ సీకింగ్ న్యూ ఛాలెంజెస్ ఆర్ ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్. సో పాజిటివ్ ఆస్పెక్ట్స్ లోనే మీరు ఆన్సర్ అయితే ఇవ్వండి. సో నాకు ఇష్టం లేదు, జాబ్ మానేస్తున్నాను, సో అక్కడ శాలరీ తక్కువ, మీరు శాలరీ ఎక్కువ ఇస్తున్నారు, ఇలాంటి సిల్లీ ఆన్సర్స్ కాకుండా సో పాజిటివ్ ఆస్పెక్ట్స్ లో, సో న్యూ ఛాలెంజెస్ కోసం నేనైతే చూస్తున్నాను, సో అలాగే నా గ్రోత్ కి ఆపర్చునిటీస్ కోసం నేను సెర్చ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు ఆన్సర్ చేస్తే కనుక మీ ఆన్సర్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద కామన్ హెచ్ఆర్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. సో ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు హెచ్ఆర్ కామన్ గా అడిగే హెచ్ఆర్ క్వశ్చన్స్ మాట ఇవన్నీ కూడా. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైవ్ టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే పోస్ట్ చేస్తున్నాం. టెలిగ్రామ్ గ్రూప్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి టెలిగ్రామ్ గ్రూప్ తో పాటు మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటున్నాం. సో మీరు ఈజీగా జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీరు ఛానల్ నుంచి అండ్ మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ నుంచి కూడా మీరు అప్లై చేయొచ్చు. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ అయితే అవైలబిలిటీలోకి తీసుకొచ్చారండి. ప్రెసెంట్ ఈ కోర్స్ అనేది రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్రోల్ అవ్వాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి ఇక్కడ ఎన్రోల్ నవ్ అనే ఆప్షన్ క్లిక్ చేశారండి, మీరు ఎన్రోల్ అవ్వచ్చండి. అండ్ డెమో క్లాస్ కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు వాచ్ డెమో క్లాస్ క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డెమో క్లాస్ కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. స్క్రీన్ పైన మీకు కోర్స్ డీటెయిల్స్ అనేవి మీరు చూడొచ్చండి. కమ్యూనిటీ సపోర్ట్ 24/7 ఉంటుంది. అండ్ మీరు ఫీ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. అండ్ లైఫ్ టైం రికార్డెడ్ కంటెంట్ యాక్సెస్ ఉంటుందండి. సో ఎటువంటి లిమిటేషన్స్ అనేవి లేదు. కోర్స్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన అయితే మీరు చూడొచ్చండి. అండ్ కోర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అలాగే పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ పైథాన్ ఒక ఫండమెంటల్స్, పైథాన్ ఆపరేటర్స్ గురించి, సో ఇలా పైథాన్ రిలేటెడ్ గా చాలా టాపిక్స్ అనేవి అయితే కవర్ చేయడం జరిగిందండి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో. అండ్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ లో మనకి ప్రాజెక్ట్స్ కూడా ఉంటుందండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాం. రైల్వే టికెట్స్ రిజర్వేషన్ సిస్టమ్, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్. సో ఇట్లా ప్రాజెక్ట్స్ అనేవి అయితే కంప్లీట్ చేసిన వాళ్ళకి మేము సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి పైథాన్ లైఫ్ నుండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ ఉంటుందండి. సో కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. అండ్ కోర్స్ రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్ కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.